చేసింది. ఆయనతో పాటు మరో 11 మందికి సమన్లు జారీ అయ్యాయి. వీరంతా 25న కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంలో కోర్టు సమన్లకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, చెప్పండి, కోర్టు ఎవరెవరికి సమన్లు జారీ చేసింది? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో 4వ ఛార్జ్షీట్ను గత నెల 13వ తేదీన సిబిఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. పూర్తిగా ఈ ఛార్జ్షీట్ వ్యాన్పిక్లో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి వ్యాన్పిక్ ప్రాజెక్టును పొందినందుకు గాను నిమ్మగడ్డ ప్రసాద్ ప్రభుత్వం నుంచి మేళ్లు పొందాడన్నది ప్రధానమైనటువంటి అభియోగం. దీనికి సంబంధించి ఈ ఛార్జ్షీట్ను సిబిఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఇందులో 14 మంది నిందితులుగా ఉన్నారు. మొదటి నిందితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. 3వ నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ ఉన్నారు. మోపిదేవి వెంకటరమణ 4వ నిందితుడిగా ఉన్నారు. 5వ నిందితుడు మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. మిగతా నిందితుల్లో శామ్యూల్ మన్మోహన్ సింగ్, అలాగే కేవి బ్రహ్మానందరెడ్డి, వీళ్ళందరూ కూడా ఇద్దరు ఐఏఎస్ అధికారులు, ఒకరు ఐఆర్టీఎస్ అధికారి కేవి బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. వీరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, కేవి బ్రహ్మానందరెడ్డి, మోపిదేవి వెంకటరమణ వీళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు. కానీ ధర్మాన ప్రసాదరావుకు ఈ కేసులో కోర్టు సమన్లు జారీ చేసింది. ఇవాళ కోర్టు పరిగణలోకి ఛార్జ్షీట్ను తీసుకున్న తర్వాత దానికి 14/2012 నెంబరును కేటాయించింది. దీంట్లో 5వ నిందితుడిగా ఉన్న ధర్మాన ప్రసాదరావుకు సమన్లు జారీ చేసింది. ఈయనతో పాటు మిగతా 13 మంది కూడా, వీళ్ళందరూ కూడా ఈ నెల 25వ తేదీన కోర్టుకు హాజరు కావాలని చెప్పింది. ధర్మానతో పాటు మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, జైల్లో లేనటువంటి నిందితులందరూ కూడా కోర్టుకు ఆ రోజు హాజరు కావాలి. జైల్లో ఉన్న వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి, అలాగే నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డి, మోపిదేవి వెంకటరమణలు వీళ్ళందరినీ కూడా అదే రోజున కోర్టులో హాజరుపరచాలని చెప్పి కూడా జైళ్ల శాఖను సిబిఐ కోర్టు ఆదేశించింది. మొత్తంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా వ్యవహారం కూడా ఇప్పుడు ఈ సమన్లతో ముడిపడి ఉంది. ఆయన ఆ రోజు మంత్రిగా కోర్టులోకి అడుగు పెడతారా, లేక మాజీ మంత్రిగా కోర్టులోకి అడుగు పెడతారా అన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రాజీనామా ఇప్పటికే ఆయన చేసి ఉన్నారు కాబట్టి ఇంకా ప్రభుత్వం ఆమోదించలేదు. కోర్టు అంశం తేలాకే ధర్మాన ప్రసాదరావు రాజీనామా వ్యవహారం తేలుద్దామని ప్రభుత్వం భావించింది. అయితే కోర్టు మాత్రం సమన్లు జారీ చేసింది. విచారణలో భాగంగా ధర్మాన ప్రసాదరావు ఈ నెల 25వ తేదీన హాజరు కావాలని చెప్పి చాలా స్పష్టంగా సమన్లు జారీ చేసింది. మొత్తంగా వ్యాన్పిక్ ప్రాజెక్టుకు సంబంధించి అనేకమైన అభియోగాలు ఉన్నాయి. వ్యాన్పిక్ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. నిమ్మగడ్డ ప్రసాద్ వ్యాన్పిక్ ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని దీన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి మేళ్లు పొందాడు. అదే నేపథ్యంలో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో 850 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాడన్నది ప్రధానమైనటువంటి అభియోగం. దీనికి సంబంధించి సిబిఐ అనేక ఆధారాలతో కూడిన ఛార్జ్షీట్ను కూడా కోర్టుకు సమర్పించింది. ఈ నేపథ్యంలో ధర్మాన ప్రసాదరావుకు సమన్లు జారీ అవుతాయా, వారెంట్ జారీ అవుతుందా అనేటువంటిది కొంత సంక్లిష్టంగా ఉండింది. ఈ సంక్లిష్టాన్ని ఇవాళ కోర్టు దాన్ని తెరదించుతూ